వెల్కమ్ టు కనిష్క. మనం ఈ యొక్క మౌర్యుల దగ్గర మౌర్యులకు సంబంధించిన పరిపాలనా విధానాలు లేదా వారి పరిపాలనా వ్యవస్థ, దాని తర్వాత మౌర్యుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక వ్యవస్థల గురించి మనం చర్చించాలి. అంటే ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించాలి. అలా మనం భావించినప్పుడు ఈ యొక్క పరిపాలన అనేది కనుక మనం చూసుకుంటే మొదటగా మనందరికీ తెలిసిందే, ఈ యొక్క మౌర్యులు సువిశాలమైన ప్రాంతాన్ని పరిపాలించారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈశాన్యములో అంటే తూర్పు ప్రాంతంలో దాదాపు బంగాళాఖాతము నుండి అక్కడ మనకు పర్షియా ప్రాంతం వరకు రాజ్యాన్ని విస్తరించారు. మళ్ళీ నార్త్ నుంచి సౌత్ కనుక మీరు చూసుకుంటే ఈ యొక్క కాశ్మీర్ నుంచి దాదాపు కావేరీ మైదానాల వరకు విస్తరించారు. అంటే భౌగోళికంగా ఒక రకంగా సబ్ కాంటినెంట్, దాదాపుగా మనం ఏదైతే భారత ఉపఖండం అంటామో ఉపఖండం మొత్తాన్ని కూడా పరిపాలించారు. ఎప్పుడు పరిపాలించారు వీళ్ళు అంటే సాధారణంగా క్రీస్తు పూర్వం 320 నుంచి క్రీస్తు పూర్వం 187 మధ్య కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన పాలకులు అని మనం చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు రాజ్యానికి వచ్చిన విధానం మొదలైనవి కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ప్రధానంగా వీళ్ళు రాజ్యానికి వచ్చిన విధానం ఏమిటి అన్నది కనుక మీరు గమనిస్తే, ఒకటి, వీళ్ళ కాలంలో వీళ్ళు ప్రధానంగా మౌర్య చంద్రగుప్తుడు చాణక్యుడి యొక్క సహకారంతోటి ధననందుడిని పదవీచ్యుతుడిని చేసిన అనంతరం అధికారానికి వచ్చి ఈ సువిశాలమైన భారతదేశంలో ఆయన ఒక కేంద్రీకృత పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంటే హైలీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ఈ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్లో అశోకుడు మరికొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రపంచంలోనే నేటికి కూడా ఒక అత్యంత అద్భుతమైన శక్తివంతమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించిన ఘనత ఎవరికి దక్కింది అంటే ఈ యొక్క మౌర్యులకు మాత్రమే దక్కింది అని మనం చెప్పుకోవచ్చు. అత్యంత గొప్ప ఈ దక్కింది ఎవరికి అంటే మౌర్యులకు మాత్రమే దక్కిందని మనం చెప్పుకోవచ్చు. అలా ఈ యొక్క మౌర్యుల గురించి మనం మొదట్లో ఇది రాస్తే, మరి కేంద్రీకృత పరిపాలన అన్నప్పుడు నిజానికి వీళ్ళ పరిపాలనకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకు రెండింటి నుంచి సేకరిస్తాం. ఒకటి అర్థశాస్త్రం, రెండవది వచ్చేసి అశోకుడి యొక్క శాసనాలలో కానీ అర్థశాస్త్రములో కానీ వాళ్ళు చెప్పిన విషయం రెండింటికి చూస్తే గనక మిగతా అన్ని ఎలా ఉన్నా కూడా రాజు అనేవాడు తన యొక్క ప్రజల పట్ల తండ్రి భావం, పితృభావాన్ని కలిగి ఉండాలి అన్నది తెలుస్తుంది. అంటే కింగ్ వాజ్ సుప్రీం బట్ నాట్ డెస్పటిక్. ఈయన రాజు లేదా చక్రవర్తి అనేవాడు ఫైనల్ సర్వాధికారి, కానీ అదే సమయంలో ఆయన నియంత వంటి వాడు కాదు అన్నది చెప్పాలి. రాజుకు సర్వాధికారాలను ఆయన పాలనా వ్యవస్థలో ఎక్కడ కూడా దుర్వినియోగం చేసినట్టుగా మనకు కనిపించడం ఒకటి. రెండవ అంశానికి వచ్చేవరకు ఇక్కడ ఏంటంటే కేంద్రీకృత పాలన అన్నాం. అంటే కేంద్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగాను బలంగాను ఉండాలి. అలా కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటారు సమర్థుడు అంటే చక్రవర్తి లేదా రాజు అన్నాం. ఈ రాజునే మనం అర్థశాస్త్రం ప్రకారం, అర్థశాస్త్రంలో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే సప్తాంగ సిద్ధాంతం. సప్తాంగాలు అంటే 7 అంగములు అత్యంత సమర్థవంతంగా ఉండాలి. ఆ 7 అంగముల ఆధారంగానే పరిపాలన అంతా కూడా సక్రమంగా జరుగుతుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది. అలా 7 అంగాలు ఏంటి అంటే, ఒకటి స్వామి అంటే ఎవరు? రాజు. మరి రాజున్నాడు ఒక ఆయన నేను రాజు అని ప్రకటించుకుంటే కుదరదు. అలా ఆ రాజుగారు ఏం చేయాలి? ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్న మంత్రిమండలిని మనం ఏమన్నాం? అమాత్య అన్నాం. అమాత్య అంటే మంత్రి లేదా మంత్రిమండలి. 2, అలా మంత్రిమండలి మాత్రమే కాక ఒకరు రాజు, ఆయన స్నేహితుడు మంత్రి అనుకుంటే సరిపోదు. ఒక రాజ్యానికి నిర్దేశించబడిన భూభాగాలు అనేటివి ఉండాలి. కాబట్టి ఆ భూభాగాలను ఉంటుంది అనే ఉద్దేశంతో మనం ఏమన్నామంటే దాన్ని ప్రదేశ అన్నాం. ప్రదేశ అంటే ఏంటి? ఒక భూభాగము లేదా రాష్ట్రం అన్నాం. భూభాగము లేదా రాష్ట్రము అనే దాంతో పిలిచాం. ఈ యొక్క భూభాగము రాష్ట్రం అయింది 3వది. మరి 4వది ఏముండాలి? సాధారణంగా
దుర్గం అంటే రాజు ఎక్కడ పడితే అక్కడ నివాసం ఉండడు. రాజు కానీ ఆయన బంధువులు కానీ ఆయన సమస్త పాలనా వ్యవస్థలో అత్యంత కీలక స్థానాలలో ఉన్న వాళ్ళందరూ కూడా కోట లోపల ఉంటారు. దాన్నే మనం ఏమన్నామంటే దుర్గ అన్నాం కోట. మరి కోట ఉంది, పాలనా వ్యవహారాలన్నీ చూడడానికి పాలనా దక్షకులు ఏ విధంగా అవసరమో ఆ పాలనా దక్షకులు ఎవరు అంటే కోశ. మనం ఎట్లా నిర్వహించాలి దాన్ని? ఈ పరిపాలన చేయగలిగిన వాళ్ళందరికీ కూడా మనం ఏమి ఇవ్వాలి? ధనం ఇవ్వాలి, అంటే వేతనం ఇవ్వాలి. ఆ వేతనాన్ని మనం ఏమన్నామంటే కోశ, ట్రెజరీ. సో ట్రెజరీ అన్నాం. సో 4 అయినాయి, 5 అయినాయి. తర్వాత మరొకటి ఏంటి? బల అంటే ఒక రాజ్యాన్ని సంరక్షించడం కోసం ఉండే సైన్యం. సైన్యానంతరం చివరిలో ఏమన్నాం? మిత్రు లేదా శత్రువు అన్నాం. వాళ్ళే ఫ్రెండ్ అండ్ ఎనిమి. ఈ 7 సప్తాంగములు రాజ్యానికి చాలా ముఖ్యమైనవి అని పేర్కొనడం జరుగుతుంది. మరి అలాంటప్పుడు రాజు సర్వాధికారి కేంద్రంలో ఆయన సహాయం అందించడం కోసం అర్థశాస్త్రం ఒక సూచన చేసింది. ఏంటి అర్థశాస్త్రం చేసిన సూచన అన్నది కనుక మీరు గమనిస్తే, అర్థశాస్త్రం ప్రకారం ఇక్కడ పాలకులు అందరూ కూడా అర్థశాస్త్రం ప్రకారం పాలకుడి సహాయంగా ఉండడం కోసం ఒక మంత్రి మండలి ఉండాలి. మంత్రి మండలికి సహాయం అందించడం కోసం కూడా ఎవరు ఉండాలి? ఒక పరిపాలనా వ్యవస్థ ఉంటుంది. ఆ పరిపాలనా వ్యవస్థనే మనం ఏమన్నామంటే బ్యూరోక్రసీ అంటున్నాం. దీన్నే ఉద్యోగ స్వామ్యం అంటాం. ఉద్యోగ స్వామ్యం అనేది ఒక ప్రభుత్వానికి మానవుడికి జ్ఞానేంద్రియములు, కళ్ళు, చెవులు, ముక్కు మొదలైన ఉన్నాయనుకోండి, ఇవి ఎంత ముఖ్యమో అవి కూడా అంతే ముఖ్యము అని పేర్కొనబడినవి అని చెప్పొచ్చు. ఉద్యోగ పర్వం. సో ఈ యొక్క ఉద్యోగులను ఏమని పిలిచారు ఆ రోజు అంటే అధ్యక్ష. అధ్యక్ష అంటే ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. అక్షపటలాధ్యక్ష, కుప్యాధ్యక్ష, లవణాధ్యక్ష, సువర్ణాధ్యక్ష, ఇట్లా రకరకాలుగా ఉంది. సో అక్షపటలాధ్యక్ష అంటే ఎవరు? అకౌంటెంట్ జనరల్. ఈరోజు కూడా మనం అకౌంటెంట్ జనరల్ ఎక్స్చెకర్ గారిని చాలా శక్తివంతమైనవాడు, పవర్ఫుల్ కలిగిన వాడు అని చెప్తాం. రెండవది వచ్చే వరకు ఏంటంటే ఈ యొక్క కుప్పాధ్యక్ష అంటే అటవీ, అంటే మనం అంటాం కదా ఫారెస్ట్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ లాగా. కుప్పాధ్యక్ష అంటే ఫారెస్ట్. లవణ అంటే మినరల్స్, దాంతోపాటు ఇంక్లూడెడ్ సాల్ట్, బట్ ఎక్సెప్ట్ గోల్డ్. మిగతా అన్ని ఇరుము కానీ రాగి కానీ ఇంకొకటి కానీ ఏదైనా కావచ్చు, అది తప్ప మిగతా అన్ని కూడా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్కి వచ్చే వరకు ఏంటంటే సువర్ణాధ్యక్ష. సో ఇట్లా 32 మంది అధికారులు వీళ్ళ పైన మంత్రిమండలి పైన రాజు. వీళ్ళు కేంద్రములో గొప్ప పరిపాలనా వ్యవస్థను రూపొందించారు. కేంద్రంలో ఈ రకమైన పరిపాలనా వ్యవస్థను కలిగి ఉన్న వీళ్ళు కిందికి వచ్చే వరకు కేంద్రము పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యం అంటే ఇది మొత్తం నేను ఏం చెప్పాను? సాధారణ పరిపాలన, సివిల్ అడ్మినిస్ట్రేషన్. మనం జ్యుడిషియరీకి కానీ సైనిక పాలనకు కానీ వెళ్ళట్లే. మనం వెళ్తున్నదంతా కూడా ఏంటంటే ఇదే కేంద్ర పరిపాలనలో సాధారణమైన పరిపాలన అన్నాం. ఈ సాధారణ పరిపాలన సంబంధించిన దాని గురించి మనం చూస్తున్నాం. సాధారణ పరిపాలన అనంతరం కనుక మీరు కేంద్రంలో దీని తర్వాత చూస్తే పరిపాలనా సౌలభ్యానికి దాన్ని రాష్ట్రంగా విభజించాం. రాష్ట్రంగా విభజించింది ఏంటి అన్నది కనుక మనం చూస్తే ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో మొత్తం వీళ్ళు 4 రాష్ట్రాలుగా విభజించారు. 1 ఉత్తరాపత, 2 దక్షిణాపత, 3 కళింగపత, 4 అవంతిపత అన్నాం. అంటే యాక్చువల్గా సీరియల్ ఆర్డర్లో అటు ఇటున్న కూడా 4 భాగం చేసాం. ఉత్తరాపత అంటే ఏంది? ఉత్తర భారతదేశాన్ని పరిపాలించే దాన్ని మొత్తం కూడా అన్నాం. ఈ ఉత్తరాపత యొక్క రాజధానిని తక్షశిల. ఉత్తరాపత యొక్క రాజధాని తక్షశిల. ఉత్తరాపద రాజధాని తక్షశిల అయితే దక్షిణాపద రాజధాని దేనిగా చెప్పుకుంటున్నాం మనం? దక్షిణాపద యొక్క రాజధానిని వీళ్ళు ఏమని పేర్కొనేది అన్నది కనుక మీరు గమనిస్తే ఆనాడు దీన్ని సువర్ణగిరి, జొన్నగిరి, అలాగే సువర్ణగిరి, జొన్నగిరి, దాంతోపాటుగా మరొకటి ఏమన్నారు వీళ్ళు? బ్రహ్మగిరి. మొత్తానికి ఇది దక్షిణాదిలో ఉంది. సువర్ణగిరి అనడంలో ఈ ప్రాంతంలో బంగారం బాగా లభ్యమవుతుంది. మొదటి నుంచి కూడా మనకు దక్షిణ భారతదేశమే బంగారం ఉత్పత్తికి ప్రధానం అన్నది మనకు తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు కోలార్ మైన్స్ కానీ మొదలైనవన్నీ కూడా మీకు తెలుస్తుంది. రెండవది వచ్చేసి ఆ యొక్క బ్రహ్మగిరి, జొన్నగిరి అని ఈ ప్రాంతమే అని చెప్తున్నాం. తర్వాత కళింగపత అంటే అశోకుడు కళింగను ఆక్రమించుకున్న తర్వాత దాన్ని ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దాడు.
అలా రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడు దానికి రాజధానిగా ఏమిచ్చాడు అంటే దౌసాలి అనే దానికి ఇచ్చాడు. లేదా దీనికే మరొక పేరు జావ్గఢ్, దీన్నే జావ్గఢ్ అనే దాంతో పిలుస్తాం. మరి అవంతిపత యొక్క రాజధాని ఏంటంటే ఉజ్జయిని మరియు విదిశ అనే పేరుతో పిలుస్తాం. ఇది పరిపాలనలో రెండవ విభాగం, కేంద్రం తర్వాత ఒక రాష్ట్రం ఆధునిక కాలంలో ఉన్నట్టుగానే. ఆ తర్వాత మరి రాజు కేంద్రంలో ఉన్నాడు, రాజ్యానికి చక్రవర్తి అనుకున్నట్టు ఈ యొక్క రాష్ట్రాలకు కూడా ఎవరు అధికారిగా పనిచేశాడు అంటే వీటికి పనిచేసిన వారిని మనం ఏమన్నామంటే కుమారమాత్య అన్నాం. కుమారమాత్యులు చాలా వరకు రాజు రక్త సంబంధికులు లేదా రాజు కుమారులు. ఉదాహరణకి బిందుసారుడి పరిపాలనా కాలంలో తన కుమారులు శిశుమ ఉత్తరాపతకి, అశోకుడు ఈ యొక్క అవంతిపతకి పరిపాలకుడిగా పనిచేశాడు అని చెప్తాం, అంటే రాష్ట్ర పాలకుడిగా. అదేవిధంగా రక్త సంబంధికులను నియమిస్తున్నప్పుడు ఈ యొక్క అవంతిపత ప్రాంతంలో ఒకప్పుడు అశోకుడి పరిపాలనా కాలంలో తుషప అని పిలువబడే గ్రీకును గవర్నర్గా నియమించాడు అంటాం. అంటే గ్రీకులతో వీళ్ళకు వైవాహిక రక్త సంబంధాలు ఉన్నాయనడానికి ఇది మరొక చక్కటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో కుమారమాత్యులు అనేది రాష్ట్రానికి ఉంటే, రాష్ట్రం తర్వాత ఎవరున్నారు? మనం జిల్లా అంటున్నాం. ఆనాడు దీన్ని ఆహార అనే పేరుతో పిలిచారు. ఆహార పైన ఉండే అధికారిని రాజుక అన్నారు. నిజానికి ఈరోజు జిల్లాపై ఉండే అధికారి కలెక్టరు, ఒక రకమైన రాజే. ఆయన ఒక రకమైన రాజే, రాజు లేదా రాజుక అన్నాం. తర్వాత దీన్ని మళ్ళీ ఒక ఆహారాన్ని కూడా వాళ్ళు విభజించారు. ఏమని? మండల. ఈరోజు కూడా మనం మండలం అంటాంగా. మండల పైన ఉండే అధికారిని ఏమన్నామంటే గోపా. మండలం పైన ఉండే అధికారిని గోప అన్నాం. తర్వాత మండలం తర్వాత చివరిగా ఉన్నది ఏంటంటే, మండలం తర్వాత చివరిగా ఉన్నది గ్రామం. గ్రామం పైన ఉండే అధికారిని ఏమన్నా గ్రామని. అర్థమైందా? సో గ్రామం బేసిక్. దానికంటే నిజంగా చెప్పాలంటే కుటుంబమే అత్యంత చిన్న పరిపాలనా వ్యవస్థ. కొన్ని కుటుంబాల సముదాయము ఒక గ్రామం, కొన్ని గ్రామాల సముదాయము మండలము, కొన్ని మండలాల సముదాయము ఆహారాల సముదాయము రాష్ట్రము, రాష్ట్రాల యొక్క సముదాయమే సామ్రాజ్యం. ఇది మౌర్యుల దగ్గర ఉన్న సాధారణ పరిపాలన గురించి మనం చూసాం. అలాగే సాధారణ పరిపాలనలోనే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పట్టణ పరిపాలన అనేది ప్రత్యేకంగా ఉంది అని చెప్తారు. ఈ పట్టణ పరిపాలన గురించి ఎవరు చెప్తారు? మెగస్తనీస్. సో మెగస్తనీస్ ఇచ్చిన ఆధారం ఏమిటి అంటే తను ఇండికాలో మెగస్తనీస్ ఆయన రచించిన ఇండికానందు ఆనాడు 6 బోర్డుల సహకారంతో ఈ పరిపాలన సాగేది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ప్రతి బోర్డులో 3 ఉన్నారు, ప్రతి బోర్డులో 5 ఉన్నారు. మొత్తం ఎంతమంది అయ్యారు? 30 మంది. ఈరోజు కదా మనం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లేదా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఈ పరిపాలన అంతా సాగింది అనేది మనం తెలుస్తుంది. సో 6 బోర్డులు, 5 సభ్యులు, మొత్తం ఎంతమంది? 30 మంది సహకారంతో ఉండేది. ఇది సాధారణ పరిపాలన, జనరల్ అడ్మినిస్ట్రేషన్. మరి ఇలాంటి అద్భుతమైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉన్న వీళ్ళు నెక్స్ట్ ఏం చేసి ఉండొచ్చు అన్నది కనుక మనం చూస్తే, రెండవది నెక్స్ట్ వన్ వీరి కాలంలో మరి ఏ పాలన చూడాలి మనం? ఇప్పుడు ఒక జ్యుడిషియరీ చూద్దాం. న్యాయ పాలన ఏ విధంగా ఉంది వీళ్ళ కాలంలో చూద్దాం. మరి సార్ ఓన్లీ సామాజిక చరిత్ర అన్నాడు కదా అంటే అన్నాడు, కానీ మౌర్యులు పెట్టాడు. మీరు చదువుకోండి, నేను చెప్తాను, మీ ఇష్టం. తర్వాత ఒకవేళ క్వశ్చన్ వస్తే నేను బ్లేమ్ అవ్వద్దు. రైట్. నెక్స్ట్ సో ఈ జ్యుడిషియరీకి సంబంధించినంతవరకు మిగతా అన్ని విషయాలకి చక్రవర్తి ఏ విధంగా అత్యున్నతమో అప్పుడు కూడా చక్రవర్తి న్యాయ వ్యవస్థకు కూడా ఆయనే. ఈనాడు కూడా న్యాయానికి వచ్చే వరకు అత్యున్నతమైన వ్యక్తిగా, అత్యున్నతమైన పాలకుడిగా లేదా అత్యున్నత స్థానం ఎవరికి ఇస్తున్నామంటే రాష్ట్రపతికే. సుప్రీంకోర్టు ఖరారు చేసిన ఉరిశిక్ష, క్యాపిటల్ పనిష్మెంట్స్ కూడా
ఈయన కారణంగా ఎవరు రాష్ట్రపతి వాటిని మినహాయింపజేయవచ్చు లేదా తొలగించవచ్చు. పారడాన్ క్షమించవచ్చు. ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. ఉంటే ఉంది, లేకపోతే లేదు. సరేనా? రైట్. సో ఈ యొక్క న్యాయ వ్యవస్థ పాలన ఉంది అంటాం చక్రవర్తి గారు. మరి ఇప్పుడు కదా చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు సుప్రీంకోర్టుకి, మనం వారిని ఏమంటాం? భారత ప్రధాన న్యాయమూర్తి అంటాం. ఇలా ప్రధాన న్యాయమూర్తి గారుగా ఉన్నది మౌర్యుల కాలంలో ఎవరు అంటే మహాధర్మాధికారి. మహాధర్మాధికారి. అలా మహాధర్మాధికారి ఆయన ఉన్నాడు. అయితే ఇప్పుడు కదా మనం ఏ విధంగా న్యాయస్థానాలను సివిల్ నేరాలు, క్రిమినల్ నేరాలు అని రెండు వేరువేరుగా పెట్టుకున్నామో వాళ్ళు కూడా అదే విధంగా అలా పెట్టారు. అలా సివిల్ మరియు క్రిమినల్ నేరాలకు సంబంధించిన రెండు వేరువేరుగా పెట్టారు. ఒకటి ఈ యొక్క సివిల్ నేరాలకు సంబంధించిన యొక్క కోర్టును ఏమని పిలిచారు ఆ రోజు అంటే ధర్మస్థల. క్రిమినల్ నేరాలను విచారించు స్థలాన్ని ఏమన్నారంటే కంటక శోధ. అవునా? కంటక శోధ. ఈ యొక్క సివిల్ నేరాలు, క్రిమినల్ నేరాలు విచారించు స్థలాన్ని ధర్మస్థల కంటక శోధ అంటూ, ఎవరైనా ఒకరిపైన నేరాభియోగం కనుక మోపబడితే నేరాభియోగం మోపబడిన వారిని చరక అంటే పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారణ చేస్తాం. దాన్నే లాకప్ అన్నారు. చరక. విచారణ అనంతరం ఈ ధర్మస్థల కానీ కంటక శోధలు కానీ వారికి శిక్షను ఇస్తే ఆ శిక్షను వారికి ఎక్కడ పొందుతారు అని అంటే చరకా తర్వాత వాళ్ళు పొందేది బండాగార. బండాగార అంటే జైలు. చాలా చిన్న చిన్న తప్పులకు కూడా చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉండేటివి. క్యాపిటల్ పనిష్మెంట్ ఇస్ కామన్. అంగవిచ్ఛేదనం సర్వసాధారణం. అది వీరి కాలంలో ఉన్న పరిస్థితి. అంగ విచ్ఛేదనం సర్వసాధారణం అని చెప్తాం. ఇది వీళ్ళ న్యాయపాలన. మరి అలా న్యాయపాలన కలిగి ఉన్న వీళ్ళు నెక్స్ట్ ఏ పాలన చేశారండి? సైనిక పాలన చూసుకోవచ్చు. సైనిక పాలనను కూడా 6 బోర్డులు 5గురు, దాదాపుగా 6 బోర్డులు ఏమున్నాయి? ప్రతి బోర్డులో 5గురు సభ్యులు, మొత్తం 30. ఉదాహరణకు సైనికం చతురంగ బలాలు అన్నా వీళ్ళ దగ్గర 2 ఎక్కువే కనిపించాయి మనకి. ఒకటి చతురంగ బలంలో కాల్ బలం, గజ బలం, దీన్ని ఏమంటాం? అస్థిక బలం. అస్థిక. మూడవది వచ్చేసి అశ్విక. కాల్ బలం, అస్థికం, అశ్వికం. నాలుగవది వచ్చేసి రథం. ఐదవది శతగ్ని. ఆరవది వైద్య సదుపాయాలు. అత్యంత అధునాతనంగా ఉండే పరిస్థితి ఆ రోజులలో దీనికి ఉంది అని మనం చెప్పచ్చు. అత్యంత అధునాతనంగా ఉండే పరిస్థితి వీటికి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇది మొత్తం ఈ పరిపాలన అంతా కొనసాగింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిపాలన కొనసాగింది. ఇది వీళ్ళ పరిపాలనకు సంబంధించిన విషయాలని మీరు చక్కగా రాయగలిగితే, రాసి నాకు ఒకవేళ అప్లోడ్ చేయగలిగినా కూడా నేను కొన్ని పరిశీలిస్తా. మీరు అలా వదిలేయకూడదు వీటిని అని చెప్తాను. రైట్. ఒక క్వశ్చన్ అయింది. మరి మరొకటి ఏంటి మనం చేయాల్సింది ఇక్కడ? సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన దాని గురించి చెప్పాలి. సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన దానికి వచ్చే వరకు ఏం చెప్పాలి అన్నది కనుక మీరు చూస్తే, ఇందాక మనం 2 క్వశ్చన్స్ అనుకున్నాం కదండి. ఒకటేమో సామాజిక పరిస్థితులు అనుకున్నాం. దానికంటే ముందు మనం ఈ యొక్క మౌర్యుల పరిపాలనకు సంబంధించింది చూసాం. ఇప్పుడు రెండవది ఏంటి అన్నది కనుక మనం చూస్తే సామాజిక ఆర్థిక పరిస్థితులు. ఈ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి కొంత మనం చర్చిద్దాం. జనరల్గా ఒకటే అడగవచ్చు అనుకుంటున్నాను క్వశ్చన్గా. ఈ ఒకటిగా అడగబడుతున్నది ఏంటి అన్నది కనుక మనం చూస్తే, సేమ్ దేనికైనా మొదటి పాయింట్గా మనం రాయాల్సింది మౌర్యులు ఏ సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పరిపాలించారన్నదే. క్రీస్తు పూర్వం 320 లేదా 21 నుంచి దాదాపు 127 క్రీస్తు పూర్వం వరకు అఖండ భారతావనిని పరిపాలించిన, ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన పాలకులు ఎవరు అంటే ఈ యొక్క మౌర్యులే అని మనం చెప్పుకోవచ్చు. అలా పరిపాలించిన ఈ మౌర్యులు కాలంలో సమాజ పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్నది కనుక చూస్తే, సాధారణంగా వీరి కాలానికి వచ్చే నాటికి ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేది ఘనీభవించబడింది అని చెప్పొచ్చు. వర్ణ వ్యవస్థ అనేది ఘనీభవించబడింది. ఫలితంగా చాతుర్వర్ణ వ్యవస్థ అనేది చాలా సర్వసాధారణంగా ఇక్కడ కొనసాగుతూనే, ఆనాడు ఉన్న ప్రకారం కనుక మనం వస్తే
పాలకులు అన్యమతాలను పాటించి ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ పాలకులు చాతుర్వర్ణ వ్యవస్థను పరిరక్షించవలసిన బాధ్యత ఉంది అని ధర్మశాస్త్రాలు, అర్థశాస్త్రం మొదలైనవన్నీ కూడా పేర్కొన్నాయి. ఈ యొక్క పాలకుడి యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటి? వ్యవస్థను, చాతుర్వ్యవస్థ, వర్ణ వ్యవస్థను పరిరక్షించాలి. అలాగే వర్ణ వ్యవస్థలో కనుక మీరు తీసుకుంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వస్తే శూద్రులలో అనేక వృత్తులు వచ్చాయని మాత్రం మనం క్లియర్గా చెప్పొచ్చు. పశువులు కాసేవారు కావచ్చు, లేదా వ్యవసాయం చేసేవారు కావచ్చు, ఇతరాత్ర లోహ పరిశ్రమల్లో పనిచేసేవారు కావచ్చు, ఈ యొక్క వుడ్ ఇండస్ట్రీలో పనిచేసేవారు కావచ్చు. దాంతోపాటుగా ఇట్లా రకరకాలుగా ఉన్న వృత్తులు ఏర్పడ్డాయి ఇక్కడ అని చెప్పవచ్చు. ఈ వృత్తులే క్రమంగా వారికి కులాలుగా ఆవిర్భవించే అవకాశం కలిగింది అని మనకు తెలుస్తూనే ఉంది. మరొకటి, ఇది సాధారణంగా మనకు అర్థశాస్త్రము లేదా మిగతా గ్రంథాలలో కనిపిస్తూ